పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ కొందరు ఆయన మృతి ప్రమాదం కాదని పలువురు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యేనని పలు క్రైస్తవ సంఘాలతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం ప్రమాదమేనా? ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ వాస్తవమేనా? యాక్సిడెంట్ కు సంబంధించినవి మార్ఫింగ్ ఫోటోలా? ఈ ఘటనపై న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ప్రవీణ్ మృతి వ్యవహారంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయన స్వయంగా వాదనలు వినిపించారు. పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ చేసిన ఫోటోలేనని చెప్పారు. ఒకవేళ ప్రవీణ్ తాగి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయన్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఘటన జరిగి దాదాపు 22 రోజులు అవుతున్నా పోస్టుమార్టం రిపోర్టును ఎందుకు బయట పెట్టడం లేదో చెప్పాలని అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా విచారణను పోలీసులు ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించారని మండిపడ్డారు. అయితే 24 సంవత్సరాలుగా ప్రవీణ్ కుమార్ కు మద్యం అలవాటు లేదని చెప్పారు. ఆయన్ను పక్కా ప్రణాళికతో హత్య చేసి చంపేశారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు ముందు ప్రవీణ్ కుమార్ కు చాలా బెదిరింపులు వచ్చాయని అన్నారు. వాటి గురించి పోలీసులు ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాలని కేఏ పాల్ న్యాయస్థానాన్ని కోరారు. పాస్టర్ ప్రవీణ్ ది మర్డర్ అనేందుకు ఆధారాలు ఉన్నాయని అన్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారన్న కేఏ పాల్ దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని విన్నవించారు. అంతేకాదు మరో 100 మంది పాస్టర్లను టార్గెట్ చేసినట్లు సమాచారం ఉందని సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. ఈ మృతి విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పిన ఆయన న్యాయం కోసం FBI వరకు వెళ్తానని స్పష్టం చేశారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారని పోలీసులు స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ మద్యం తాగి బైక్ పై ప్రయాణం చేశారని, యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆయన 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నారని తెలియజేశారు. అంతేకాదు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సీసీ ఫుటేజ్ ను పరిశీలించిందని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం న్యాయస్థానానికి తెలిపింది ఈ విషయాలను. ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు డీజీపీ, సిట్ డిఎస్పీకి నోటీసులు జారీ చేసింది. తాజా కోర్టు ఆదేశాలతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణానికి గల అసలు కారణాలతో పాటు వాస్తవాలు బయటకు వస్తాయని క్రైస్తవ సంఘాలతో పాటు పలువురు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.